హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను పాడబోయే పాట షష్ఠి పూర్తి పాట. షష్ఠి పూర్తి వేడుకలు ఎందుకు జరుపుకోవాలి, ఈ వివరణ పాట చివరన. వీడియో చూసేవాళ్ళు అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ముందుకెళ్ళడానికి ఉంటుంది. అలాగే మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆది దంపతుల పండగ రోజు, 60 ఏళ్ళు నిండిన రోజు, షష్ఠి పూర్తినే జరిపిన రోజు, మా ఇంటనే అది పండగ రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు. ఆది దంపతుల పండగ రోజు, 60 ఏళ్ళు నిండిన రోజు, షష్ఠి పూర్తినే జరిపిన రోజు, మా ఇంటనే అది పండగ రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే నిండిన రోజు. ఆలు మగలుగా కలిసిన వేళ, ఆహాహా, సప్తపదులనే నడచిన వేళ, ఓహోహోహో. ఆలు మగలుగా కలిసిన వేళ, సప్తపదులనే నడచిన వేళ, కష్ట సుఖాలలో తోడు నీడై కలకాలము కాపురముండి, మన ఇల్లే ఒక పొదరిల్లయ్యి నందనవనమయ్యే. మన ఇల్లే ఒక పొదరిల్లయ్యి నందనవనమయ్యే. ఆది దంపతుల పండగ రోజు, 60 ఏళ్ళు నిండిన రోజు, షష్ఠి పూర్తినే జరిపిన రోజు, మా ఇంటనే అది పండగ రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. అలసిన తనువులు ఊరట కోరే, ఆహాహా, సులసిన మనసులు స్వాంతన కోరే, ఓహోహోహో. అలసిన తనువులు ఊరట కోరే, సొలసిన మనసులు స్వాంతన కోరే. ఆరోగ్యముకై ఆయుష్యునకై హోమయజ్ఞాలు జరిపిన వేళ, తమ కన్న పిల్లలే పెళ్లి పెద్దలై కళ్యాణము జరిపిన వేళ, తమ కన్న పిల్లలే పెళ్లి పెద్దలై కళ్యాణము జరిపిన వేళ. ఆది దంపతుల పండగ రోజు, 60 ఏళ్ళు నిండిన రోజు, షష్ఠి పూర్తినే జరిపిన రోజు, మా ఇంటనే అది పండగ రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. ఆకాశమునే పందిరి చేసి, ఆహాహా, భూలోకమునే పీటగ వేసి, ఓహోహోహో. ఆకాశమునే పందిరి చేసి, భూలోకమునే పీటగ వేసి, అంగరంగ వైభవముగా షష్ఠి పూర్తి వేడుక చేసి, కైలాసమున శివ పార్వతులే దీవెనలిచ్చిన వేళ. ఆ కైలాసమున శివ పార్వతులే దీవెనలిచ్చిన వేళ. ఆది దంపతుల పండగ రోజు, 60 ఏళ్ళు నిండిన రోజు, షష్ఠి పూర్తినే జరిపిన రోజు, మా ఇంటనే అది పండగ రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. అంతులేని ఆనందాలే మా ఇంటనే వెలసిన రోజు. షష్ఠి పూర్తి వేడుకలు ఎందుకు చేసుకోవాలి? 20 సంవత్సరాల బాల్యము, మరో 40 సంవత్సరాల యవ్వనము, కౌమారాలతో 60 నిండిపోతాయి. అప్పటికే ఎంతో అలసిపోతారు. తప్పులు, ఒప్పులు, కష్టాలు, నష్టాలు అయిన వారిని దూరం చేసుకోవడం వంటి అనుభవించి
60కి చేరుకున్నాక వెనుదిరిగి చూసుకోవడమే షష్ఠి పూర్తి. కోపావేశాలు, పగలు, ప్రతీకారాలు, పట్టుదలలు వదిలి అందరినీ ఆహ్వానించి అన్ని తప్పులను క్షమించమనడమే కాకుండా తనను క్షమించగలిగే వారికి క్షమాపణ చెప్పి అందరినీ ఆహ్వానించి చేసుకునే పండగే షష్ఠి పూర్తి. ఆ వయసు వచ్చేటప్పటికి అలా షష్ఠి పూర్తి చేసుకోవడం ద్వారా తను వదిలేసిన కర్మలేమున్నాయో తెలుస్తుంది. అందుకే ఆ సమయంలో తులాభారం తూగి ధనాన్ని పేదలకి పంచుతారు. అయిన వారికి, ఆడపిల్లలకి కావలసినవన్నీ ఇస్తారు.